అవసరమైతే మిమ్మల్ని అయినా వదులుకుంటాను కానీ వాడిని వదులుకోను, వాడు నాకు ప్రాణ స్నేహితుడు అంటాడు. చూసారా, అది మనకు తెలుసు. ఈ 4 రోజులు ఖర్చు పెట్టిన తర్వాత, వాటికి అలవాటు అయిపోయిన తర్వాత వీడు పిచ్చోడు అవుతాడు. వాడి దగ్గర డబ్బులు అయిపోతాయి, వీడి దగ్గర ఏమీ ఉండవు. ఇక ఆ పిచ్చి చంపుకోవటానికి ఇంటిలో దౌర్జన్యం, ఇరుగు పొరుగు వాళ్ళ మీద కొట్లాట, దొంగతనాలు, అలానే మనసుకు నెమ్మది లేకుండా గందరగోళమైన పరిస్థితి. స్నేహితుడే రూపాయి ఖర్చు పెట్టకుండా బాగా చూసుకున్నవాడే, ఆ స్నేహం వాడిని బాగు చేసిందా చెడగొట్టిందా అంటే ఏం చేసింది? చెడగొట్టింది. ఈ లోకములో ఉన్న వాళ్ళు, ఈ లోకస్తులు, వాళ్ళ స్నేహాలు మనలను, మన పిల్లలను, మన కుటుంబాలను పాడు చేస్తున్నాయి. జాగ్రత్త, ఈ స్నేహం పాడు చేస్తుంది. బైబిల్లో స్నేహితుడు మాటిని పాడైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్నోను అని ఒక అతను ఉన్నాడు. అమ్నోనుకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అమ్నోనుకు ఒక పాడు ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో ఏకీభవించి సలహా ఇచ్చి అమ్నోను పాపం చేయటానికి ప్రోత్సహించాడు. అమ్నోను జీవితం సర్వనాశనం అవటానికి కూడా కారకుడయ్యాడు. చూసారా, స్నేహాలు కుటుంబాలను పాడు చేస్తాయి. స్నేహాలు ఆత్మీయ జీవితాలను పాడు చేస్తున్నాయి. స్నేహాలు ఆర్థికంగా చితకదొక్కుతున్నాయి. స్నేహాలు మోసం చేస్తున్నాయి. కానీ దేవుని స్నేహం అలాంటిది కాదు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా హల్లెలూయా. దేవునితో స్నేహం చేసిన వాళ్ళు ఏమయ్యారో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి. హానోకు నష్టపోయాడా? ఎక్కడికి వెళ్ళాడు? దేవునితో పాటు మరణం చూడకుండా వెళ్ళిపోయాడు. చప్పట్లు కొడదాం గట్టిగా హల్లెలూయా. మోషే దేవునితో సహవాసం చేశాడు. అబ్రహాం దేవునితో సహవాసం చేశాడు. నష్టపోయాడా? అనేక జనములకు తల్లిగా తండ్రిగా నిలిచిపోయాడు. మోషే దేవునితో సహవాసం చేశాడు. లక్షల మంది ఇశ్రాయేలీయుల ప్రజలను అరణ్యములో నడిపించాడు. సమూయేలు దేవునితో సహవాసం చేశాడు. మంచి ప్రార్థనాపరుడయ్యాడు. దావీదు దేవునితో సహవాసం చేశాడు. ఇశ్రాయేలీయుల సింహాసనం మీద రాజయ్యాడు. దానియేలు దేవునితో సహవాసం చేశాడు. బబులోను దేశానికి ప్రధాని అయ్యాడు. చప్పట్లు కొడదామా? మనిషితో స్నేహం చేస్తే, యహ సంబంధమైన వ్యక్తులతో స్నేహం చేస్తే పాడైపోతావేమో, మోసపోతావేమో, నష్టపోతావేమో. కానీ దేవునితో సహవాసం చేయి, దేవునితో స్నేహం చేయి. నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. నీ బ్రతుకును అద్భుతంగా మార్చివేస్తాడు. నీ బ్రతుకును మార్చివేస్తాడు. నీ జీవితంలో సమాధానం ఇస్తాడు. నీ జీవితంలో సమృద్ధిని ఇస్తాడు. నీ జీవితంలో ప్రశాంతతనిస్తాడు. అందుకే ప్రభు అనేక సార్లు మాట్లాడతాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తాను. ఎంత మంచి మాట! దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ప్రశాంతత! యెషయా భక్తుడు కూడా ఇంకొక మాట అంటాడు, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ప్రైజ్ ద లార్డ్. దేవునితో స్నేహం చేస్తే, దేవునితో సహవాసం చేస్తే, దేవుని అంటుకొని జీవిస్తే నీ జీవితంలో సమాధానం, నీ జీవితంలో సంతోషం, నీ జీవితంలో ఉత్సాహం. అయితే ఒక్క మాట కూడా జ్ఞాపకం చేయాలి, దేవునితో సహవాసం చేసేవాడు ఎలా ఉండాలి. ఇక్కడ ఒక మాట అంటాడు యోబు గ్రంథంలోని. ఎలీఫాజ్ ఏమంటాడు చూడండి, 22వ అధ్యాయం, యోబు గ్రంథం 22వ అధ్యాయం. ఆయన నోటి ఉపదేశాలను అవలంబించుము. ప్రైజ్ ద లార్డ్. దేవునితో స్నేహం చేయాలని ఆశ అందరికీ ఉంటుంది, మంచిదే. దేవునితో స్నేహం చేయాలంటే అదే అలా యోబు గ్రంథాన్ని అలానే పట్టుకొని యోహాను సువార్త 15వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల ఏమవుతారు? అది ప్రభు ఏది ఆజ్ఞాపించాడో అది చేస్తే ఎవరికి స్నేహితులు అవుతాం? చప్పట్లు కొడదామా గట్టిగా గట్టిగా. నేను అంటాను,
మనం ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నా మనకి ఎమ్మెల్యే గారు స్నేహితుడు అవుతాడా, మనకు మినిస్టర్ గారు స్నేహితుడు అవుతాడా, కలెక్టర్ గారు స్నేహితుడు అవుతాడా, ముఖ్యమంత్రి గారు స్నేహితుడు అవుతారా, ప్రతిపక్ష నాయకుడు స్నేహితుడు అవుతాడా? వాళ్ళతో స్నేహం చేయాలని ఆశ మనకుంటుంది, కానీ మనం చేయగలుగుతామా? వీళ్ళతో మనం స్నేహం చేయగలుగుతామా? చెప్పండి, మీరు మనసు చెప్పండి. వీళ్ళతో స్నేహం చేయలేం, సాధ్యపడదు. మనలాంటి మనుషులతోనే స్నేహం చేయటం కష్టమైతే సృష్టికర్త అయిన జీవము కలిగిన దేవునితో స్నేహం చేయటం చాలా సులభం. చప్పట్లు కొడదాం గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. అది కష్టమేమో కానీ ఇది సులభం. హల్లెలూయా, ఎంత గొప్ప ధన్యత. ఏమీ లేదు, చెప్తున్నాడు, ఆయన చెప్పింది మనము చేస్తే చాలు. ఆయన ఆజ్ఞాపించిన దాన్ని మనం చేస్తే ఆయన మనతో స్నేహం చేస్తాడు. అందుకనే ఎలీఫజ్ కూడా అన్నాడు, ఆయన నోటి ఉపదేశమును అవలంబించు, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకో. ప్రైజ్ ది లార్డ్. హృదయంలో ఉండాలి, ఆయన మాటలు ఉండాలి. ప్రాణ స్నేహితులు ఉంటారు, ప్రాణ ప్రియులు ఉంటారు. వాళ్ళు స్నేహితులు చెప్పినవి కొన్ని మాటలు గుండెల్లో నుండి తీసేసుకోలేరు, చచ్చిపోయిందాకా ఉంటాయి. అయ్యి ఎవరు చెప్పినవి గుర్తుండవు, కానీ ప్రాణ స్నేహితులు చెప్పినవి గుండెల్లో అలానే భద్రంగా ఉంటాయి. అలానే ప్రభుని మనం స్నేహం చేయాలనుకుంటే ఆయన నోటి ఉపదేశాన్ని చెప్పినట్లుగా చేస్తూ ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకుంటే ఆ సర్వశక్తుని వైపు మనము తిరిగి మన గుడారములో, మన జీవితంలో దుర్మార్గము అనే ఉన్నదానిని దూరముగా తొలగించేయాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎవరితో స్నేహం చేయాలనుకుంటున్నావు? దేవునితో స్నేహం చేయాలి అనుకున్నప్పుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు కనుక నీలో పాపం పెట్టుకొని ఆయనతో నువ్వు స్నేహం చేయలేవు. ప్రైజ్ ది లార్డ్. జక్కయ్యకి ఆ విషయం బాగా తెలుసు. అందుకని వెంటనే ఏం చేశాడు? తన జీవితంలో ఉన్న పాపాన్ని యేసయ్య రాకముందే బయటపడేశారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు జక్కయ్యని గురించి? ఇతడును అబ్రహాము కుమారుడు. అంటే అబ్రహాము కుమారుడు అంటే అబ్రహాము స్నేహితుడైతే జక్కయ్య కూడా ఏమవుతాడు కదా? చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. ఆ చెడు తీసేయాలి, ఆ దుర్మార్గతను కొట్టివేయాలి. అలా చేసి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, మంటిలో నీ బంగారాన్ని, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణాన్ని పారవేయాలి. కృపారావు ఇక్కడే ఉన్నావా? ఎవరున్నారా అక్కడ చూస్తున్నావు? జాగ్రత్తగా విను. ఏం పారేయాలంట? ఏం పారేయమన్నాడు చెప్పాలి ఇప్పుడు. ఏం పారేయమన్నాడమ్మా? స్త్రీలు బాగా వినాలి. దేవునితో స్నేహం చేయాలి అనుకుంటున్నప్పుడు బంగారానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. దాన్ని పారవేయమని నేను చెప్పట్లేదు, కానీ దేవుని కంటే బంగారాన్ని ఎక్కువ చూసుకునే ప్రజలు బొచ్చెడు మంది ఉన్నారు. ఏబు చాలా ధనవంతుడు కదా. ఎలీఫజ్ అంటున్నాడు, నీకు చాలా ధనం ఉంది, నీకు చాలా బంగారం ఉంది, నీ దృష్టి దాని మీద ఉందేమో, నీ దగ్గర ఉన్న బంగారాన్ని ఆ మట్టిలో పడేయ్. దేంట్లో పడేయమంటున్నాడు? మట్టిలో పడేయ్. ఓఫీరు బంగారం అని ఇంకొక బంగారం ఉంది, చాలా విలువైన బంగారం. అది ఏటి ఒడ్డుకెళ్ళి రాళ్ళల్లో పడేయ్, మళ్ళా కనబడకుండా రాళ్ళల్లో పడేయ్. నువ్వు నీ బంగారాన్ని అమ్ముకున్నావు,
నువ్వు ఓఫీరు బంగారం ఉంటే చాలు, ఏమున్నా లేకపోయినా 1 సవర లేకపోతే 4 సవర్లు, 20 సవర్లు, 1 కిలో బంగారం ఉంటే చాలు అనుకుంటున్నావు. దాన్ని పడే అంటే దాని అర్థం ఇప్పుడు మీ బంగారాలన్నీ పడేయమని కాదు, కానీ దాన్ని మనం పెద్దగా గొప్పగా చూడటం మంచిది కాదు. బంగారం గొప్పదా? బంగారాన్ని ఇచ్చిన దేవుడు గొప్పోడా? దేవుని స్తోత్రం. ఎవరు గొప్పవాడు? జీవము కలిగిన దేవుడు గొప్పవాడు. అందుకని ఎలీఫజ్ అంటున్నాడు, నీ బంగారమును మట్టిలో వేయి, ఏటి రాళ్ళల్లో ఓఫీరు సువర్ణాన్ని పారవేయి. అది ఎప్పుడైతే నువ్వు చేస్తావో సర్వశక్తుడకు దేవుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగా ఉంటాడు. దేవుని స్తోత్రం. దాన్ని పడై ఇక జీవము కలిగిన దేవుడే నీకు బంగారం లాగా ఉంటాడు. అది ఎవరుంటారండి? దేవుడే బంగారం లాగా ఉంటాడు, దేవుడే వెండిగా ఉంటాడు. దేవుని స్తోత్రం. అప్పుడు సర్వశక్తుని యందు నువ్వు ఆనందిస్తావు, దేవుని తట్టు నీ ముఖాన్ని ఎత్తుతావు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లిస్తావు. నువ్వు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ప్రైజ్ ద లార్డ్. ఇలా చేసినప్పుడు, ఇలా చేసి దేవునితో సహవాసం చేస్తే నీ జీవితంలో, నీ మార్గంలో, నీ ప్రయాణంలో, నువ్వు తలపెట్టే కార్యంలో ప్రభు సన్నిధి తోడుగా ఉంటుంది. అద్భుతంగా దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. కనుక ఏం చేయాలి? మనం వీటిని విడిచిపెట్టి దేవునితో సహవాసము చేయాలి. సహవాసం అంటే ఎట్లా చేయాలి పాస్టర్ గారు అంటారేమో. నేను చాలా షార్ట్గా జ్ఞాపకం చేసి ముగిస్తాను. దేవునితో స్నేహం ఎలా చేయాలి, దేవునితో ఫ్రెండ్షిప్ ఎలా చేయాలి,